అమెరికా సర్కార్ కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఉన్నది. ఏదైతే గ్రీన్ కార్డ్ సంబంధించిన అంశాలలో లోతైన పరిశీలన చేస్తూ ఉన్నది. ఇప్పటికే 19 దేశాలకు సంబంధించిన గ్రీన్ కార్డు హోల్డర్లకు సంబంధించిన అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పేసి ట్రంప్ సర్కారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి ఏటా లాటరీ విధానం ద్వారా డైవర్సిటీ సంబంధించిన వీసాలు కూడా జారీ చేసేవారు. ఈ యొక్క లాటరీ పద్ధతి ద్వారా సుమారుగా 50,000 పైన వీసాలు పొందేవారు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. పూర్తిగా ఏదైతే గ్రీన్ కార్డు సంబంధించిన వీసాదారులకు సంబంధించిన అంశాలపైన అందరూ ఒకే చోట, కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఉంటేనే వాళ్లకు వీసా ఇవ్వాలి అని చెప్పేసి పెళ్లి చేసుకొని భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, తాను ఒక చోట ఇలా ఉన్న వారికి ఈ యొక్క నిబంధనలు పాటించమని చెప్పేసి ట్రంప్ సర్కార్ చెప్పడం జరిగింది. నిజామాబాద్ నుండి శ్రీనివాస్.